అధికార యంత్రాంగం భయపడటం ప్రారంభిస్తే పని ఎక్కడిదక్కడ ఆగిపోతుంది. ఇది చాలా కీలకం. ఇప్పుడు దాన్ని ఏమంటాయి, శ్వేతపత్రాలు ఇవ్వడం కోసం అని చెప్పేసి గత ప్రభుత్వం ఇందులో తప్పు చేసింది అన్నటువంటిది రాసియమని చెప్పేసి అధికారులు అడుగుతున్నారు. అధికారులు ఇప్పుడు ఎవ్వరూ కూడా రిస్క్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకు? క్రిందటిసారి తెలుగుదేశం పార్టీకి సంబంధం నుంచి కొన్ని అవకతవకలు జరిగినాయి అని ఆయా అధికారులతో బ్రిటన్ కంప్లైంట్లు తీసుకునే కేసులు పెట్టించింది జగన్ సర్కార్. ఇప్పుడు వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు? బాబు గారు వచ్చిన తర్వాత వాళ్ళని లైమ్ లైట్ కాదు కదా, శాంతం ఓ రకంగా జిఏడిలో ఉంచడం, లేదా వాళ్ళని వెంటాడుతున్న పరిస్థితులు ఉన్నాయి పత్రికల్లో, తెలుగుదేశం అనుకూల పత్రికల్లో. అలాగే వాళ్ళని చాలా దారుణమైనటువంటి హ్యూమిలియేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు అధికారులే, ఆ ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేశారు. చంద్రబాబు గారి మీద రాసి ఇమ్మన్నారు కాబట్టి రాసి ఇచ్చారు. ఇప్పుడు అదే రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఆర్థిక అవకతవకలు, అంటే భూములకు సంబంధించిన కేటాయింపులు అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఒక శ్వేతపత్రం తయారు చేసి ఇవ్వమంటే, ఏది దాని పేరేంటి, పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయంలోనూ, లేకపోతే వైసీపీకి కేటాయించిన స్థలాల విషయంలోనూ అట్లాంటివి రాసి ఇవ్వమంటే అవన్నీ రూల్స్ ప్రకారమే జరిగినాయి కాబట్టి దాని వెనకాలన్న ఇంటెన్షన్ వేరే అనేటువంటిది మేము చెప్పకూడదు అని చెప్తున్నారు చంద్రబాబు గారికి. దాంతో ఆయన నిన్న సీరియస్ అయ్యారు. ఖచ్చితంగా డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలని కోరారు. ఇప్పుడు అధికారులకు ముందు నుయ్యి వెనక్కి పోయి వాళ్ళు కనుక ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి జరిగింది, అవకతవకలు జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్థలాల రేట్లు 30 లక్షలు ఉంటే 90 లక్షలకు అమ్మారు. అది రూలు, చట్ట ప్రకారమే అమ్మినటువంటి. దాంట్లో వైసీపీ వాళ్ళు తినే ఉంటారు. ఎక్కడ తింటారు? రైతు దగ్గర నుంచి తింటారు, లేదా రైతు దగ్గర నుంచి 30 లక్షలకు కొని వీళ్ళు 90 లక్షలకు అమ్ముంటారు. కానీ రూల్ ప్రకారమే అది అమ్మినట్టే ఉంటుంది, నిబంధనల ప్రకారం. అలాంటి వాటి మీద చేయడానికి ఏముండదు. ఇప్పుడు ఇదిగో వైసీపీ వాళ్ళు తప్పు చేశారంటే వీళ్ళు రాసిస్తే రేపొద్దున వైసీపీ కనుక రూలింగ్లోకి వస్తే ఏమైపోతుంది అన్నటువంటి భయం. రిస్క్ తీసుకోవడానికి ఇప్పుడు ఏ ఉద్యోగి ధైర్యం చేయట్లేదు. అది చాలా కీలకమైనటువంటి అంశం అవుతుంది. ఎందుకంటే భయోత్పాతానికి గురైపోయారు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు రీత్యా. మరి దీన్ని సెటరైట్ చేయాలి అంటే బాబు గారు తనకున్న అనుభవంతో ఇది రాజకీయంగానే చేయాలి. అధికార యంత్రాంగం అన్నటువంటి వ్యవహారాలకి అధికార యంత్రాంగం తప్పు చేసిన వాటి మీద ఖచ్చితంగా జరగండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ స్థలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కింద ఇచ్చారు. తెలుగుదేశం కూడా అట్లాగే తీసుకుంది కదా, అది తప్పని ఎట్లా రాసిస్తాడు అతను? అలా కాకుండా అటవీ భూములు ఇచ్చారు, ఖచ్చితంగా దాంట్లో యాక్షన్ తీసుకోవచ్చు. ఇరిగేషన్ భూములు ఇచ్చారు, దాంట్లో యాక్షన్ తీసుకోవడానికి ఏముండదు. ఇరిగేషన్ భూములు ఇప్పుడు కట్టెనకాల ఉన్నటువంటి ఇళ్ళన్నీ ఏంటి? కాబట్టి అట్లాంటి వాటిట్లో ఉండదు. ఏది చట్టబద్ధమైన చర్యలు తీసుకోగలరు, ఏది తీసుకోలేరు అన్నటువంటిది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. బాబు గారు దాని మీద కసరత్తు చేస్తున్నారు.